నంద్యాల జిల్లా ఆత్మకూరులో పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిరసనగా హిందూ సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఇటువంటి ఘటనలు మానవత్వానికే మచ్చ అని చెప్పాయి. పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదించారు. పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులు హేమమైన చర్య అని అన్నారు. ఉగ్రమూకాల చర్యలు అనగారికమని తెలిపారు. ఉగ్రవాదం, మతోన్మాదం దేశానికి ఎంతో ప్రమాదకరమని పేర్కొన్నారు. అలాగే కల్మా చదవకపోతే వారిని పాశవికంగా చంపడం జరిగింది ఒక మతం పేరుతో. ఇది యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. అటువంటి ముష్కరులను ఈ దేశం నుంచి తక్షణమే వెళ్ళగొట్టాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంత పాశవిక చర్య అంటే ఇంతవరకు ప్రపంచంలో ఇటువంటి చర్య ఎక్కడా జరగలేదు. మతం పేరు పెట్టుకొని ఇంకొక మతాన్ని టార్గెట్ చేసి వాళ్లను గుర్తించి చంపడం అనేటువంటిది పశువుల కంటే హీనంగా చేయడం జరిగింది. కాబట్టి ఈ దాడిని హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. అటువంటి ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని చెప్పేసి యావత్ భారతదేశం హిందూ సమాజం కోరుకుంటుంది. 8 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ఉగ్రవాదం అనేటువంటి ఈ యొక్క చర్య ఏదైతే ఉందో, ఉగ్రవాదుల చర్య భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఖండిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలు కాబట్టి ఈ చర్యను భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క టెర్రరిజాన్ని మనమందరం ఖండించాల్సిన అవసరము అన్ని మతాలపైన, అన్ని కులాలపైన ఇది ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశము సెక్యులర్ దేశము, అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఖండించాలి, బయటికి రావాలి. అందరూ కూడా తమ దేశభక్తిని చాటుకోవాల్సిందిగా మరి అందరికీ తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. పాకిస్తాన్ ఖబర్దార్.